హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతిలోని 5వ పాఠం శతక సుధ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము రండి. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ బొమ్మను చూడడం వలన మీకు ఏమర్థమవుతుంది? ఇది ఒక గురుకులం లాగా ఉంది. గురుకులంలో విద్యార్థులు గురువు యొక్క బోధనలు వింటున్నారు చాలా శ్రద్ధగా. పాఠం ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాలలో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత, రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కవి పరిచయాలను చూద్దాము రండి. సుమతి శతకాన్ని బద్దెన రచించాడు. ఈయన 13వ శతాబ్దం వాడు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయము. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. మహాకవి దూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురీ మహిమ కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించారు. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాలలో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కృతంలో భద్రహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. గాంధీ తాత శతకం. శిరశినగల్ కృష్ణమాచార్యులు. శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మేర్తాళ్లో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందాడు. భరతసింహ శతకం. సూరోజు బాల నరసింహాచారి. సూరోజు బాల నరసింహాచారి నల్లగొండ జిల్లా చినకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితా కేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు.
జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనే కవితా సంపుటి, అమర వాక్సుధా స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైనవి ఈయన రచనలు. ప్రావేశిక చూద్దాము. జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అట్లా తెలుసుకున్న విషయాలలో మంచి వాటిని భవిష్యత్తు తరాల వారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాలలో ఉంటుంది. శతక పద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం రండి. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరధనులు బొగడగ నెగడగ బరులలిగిన నలుగునతడు పరముడు సుమతి. దీన్ని రాసింది బద్దెన. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని కూడా నేర్చుకుందాము. మంచి బుద్ధి కలవాడ, ఇతర స్త్రీలందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోపడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. కొడుకుల్ పుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్ వడిసెన్ బృత్తులు లేని యాశుకునకున్ బాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బ్రపుత్తునకున్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలు జరగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించలేకపోవడం జరగదు. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు దలపు కుమారి. పక్కి వెంకట నరసింహ కవి. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యము నుత్తము గొల్చువారికిన్. ఏనుగు లక్ష్మణ కవి. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మణులుగా అనగా ముత్యాలలాగా మెరుస్తాయి. మనిషి అధములతో చేరితే అధముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములతో చేరితే ఉత్తముడు అవుతాడు. వాదంబులాడకెప్పుడు మోదమ్మున నిన్ను నీవు మురిసిగనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుముతనయ. కౌకుంట్ల నారాయణరావు. ఓ తనయ, ఎప్పుడు అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరి పట్ల భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే నీ మానవతలోని మాన్య స్థానంబనే. గాంధీ తాత సద్గుణజాత. శిరశినగల్ కృష్ణమాచార్యులు. మంచి గుణాలు కలవాడా, మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానం అని గాంధీ తాత చెప్పాడు, గమనించు అని భావము.
నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయ్య బాలనరసింహ భరతసింహ. సూరోజు బాలనరసింహాచారి. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయ్య బాలనరసింహ భరతసింహ. సూరోజు బాలనరసింహాచారి. బాలనరసింహ భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు అనగా నల్లత్రాచు కంటే ప్రమాదకరమైన వారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషితమతులు ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు భరత వంశతిలక భవ్య చరిత. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషితమతులు ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు భరత వంశతిలక భవ్య చరిత. డాక్టర్ టివి నారాయణ. భరతవంశానికి తిలకం వంటివాడ, మంచి నడవడిక గలవాడ, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పులను దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.